ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వర్గపోరు కొనసాగుతా ఉంది. వర్గపోరుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లుగా ఉంది. మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, గతంలో టీపీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నల్గొండలో మాజీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, సూర్యాపేట రామరెడ్డి దామోదరెడ్డి, వీళ్ళందరూ ఒకరికి మించిన ఒకరు నాయకులు. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కుందూరు జానారెడ్డి అయితే 40 సంవత్సరాల నుండి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా, అంతకుముందుకు చెలకుర్తి ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే నల్గొండ జిల్లాలో 4 టర్ములు పనిచేసి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు హుజూర్నగర్, కోదాడ ఎమ్మెల్యే చేసి అతను కూడా గతంలో మంత్రిగా పనిచేశాడు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడు. ఆయన తుంగతుర్తి జనరల్ స్థానం ఉన్నప్పటి నుంచి తుంగతులో పలుమార్లు, అదేవిధంగా సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నలుగురు కూడా గతంలో మంత్రులుగా పనిచేసినప్పటికీ జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై తీసుకురావడంలో వీళ్ళు విఫలమైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాల్లో తమ క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకునే పరిస్థితి అయితే ఇప్పటివరకైతే కనబడటం లేదు. గత 10 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ నాయకులందరూ కూడా కలిసిగా పనిచేస్తేనే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు రేవంత్ రెడ్డి పాదయాత్రపై కూడా ఇంతవరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు కూడా అతన్ని పాత్ర నల్గొండ జిల్లాలో ప్లాన్ చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం కూడా ఈ యొక్క ఉన్నటువంటి వర్గ విభేదాలకు కారణం అని చెప్పొచ్చు. కేవలం రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా కుందూరు జానారెడ్డి మాత్రమే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తిరుగుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నా. కోదాడ ఎమ్మెల్యేతో పాటు అతని భార్య పద్మావతి కూడా కోదాడ ఎమ్మెల్యేగా ఆమె పనిచేసింది. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా తర్వాత తిరిగి హుజూర్నగర్ స్థానాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ పోయిన తర్వాత తిరిగి ఆయన కూడా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన తర్వాత వారందరూ కూడా తమ నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాలు ఎక్కడ కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయట్లేదు. కాకపోగా ఇటు చూసుకున్నట్టయితే ఇటు సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడ అద్దంకి దయాకర్ తో పాటు సూర్యాపేటలో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా తొక్కే చేస్తున్నారని వాళ్ళు పలుమార్లు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ సీనియర్ కుందూరు జానారెడ్డి కేవలం నియోజకవర్గానికి పరిమితం అయ్యాడు. ఆయన నియోజకవర్గం తప్ప జిల్లా రాజకీయాలు కూడా ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మిర్యాలగూడెంలో ఉన్నటువంటి లక్ష్మరెడ్డి అనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పలుమార్లు ఆయన సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అతనికి పూర్తి భరోసా ఇవ్వకపోగా తన కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడెంలో పోటీ చేయించాలనే సంకల్పంతో ఉన్నాడు. దీంతో ఇటు మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా లుకలుకలు బయటపడ్డాయి. సీనియర్ నాయకులని చెప్పుకుంటూ రాష్ట్ర స్థాయిలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు మాత్రం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి పార్టీని ముందుంచి నడిపే విధంగా కార్యాలకు భరోసా ఇచ్చే విధంగా అయితే ఏ విధమైన కార్యక్రమాలు అయితే చేయకపోవడం అయితే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాసక్తత అయితే నెలకొంది. పార్టీకి ఎవరు ఎప్పుడు ఎమ్మెల్యేగా చేశారో అన్నంత అయితే టెన్షన్ అయితే అందరిలో ఉంది. వారందరి యొక్క ఐక్యతా రాగం పాటించి పార్టీని ముందుకు నడిపించినట్లయితే రానున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక స్థానాలు గెలిచేస్తాలనే ప్రణయ్. మధ్యలో ఈ యొక్క విభేదాలను హైకమాండ్ ఏమైనాలోకి తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉందా? హైకమాండ్ దీనిపై ఏమైనా చొరవ తీసుకొని ప్రత్యేక ఫోకస్ నల్గొండ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ కోమటిరెడ్డి రామరెడ్డి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి కూడా వీరిని గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి. వీరు నేరుగా వారిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క నాయకులపైన అధిష్టానానికి చేసి జిల్లాలో ఉన్నట్టు నాయకులైతే ఎవరు ఫిర్యాదు చేసే దాఖలైతే లేవు. మొత్తానికి ఇటు గతంలో వెంకరెడ్డి వైఖరి చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ అధిష్టానాన్ని తిట్టుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన కూడా పలుమార్లు ఆయన విమర్శలు చేయడం. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉత్తమ్ కుమార్ నాయకత్వం వహిస్తూ
అందరికి కూడా ఉత్తమ్ కుమార్ ముందు నడిపిస్తున్నాడనే కోపం రేవంత్ రెడ్డికి కూడా ఉన్నది. అయితే ఈ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు కావడం గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండటంతో సీనియర్ నాయకుడు కావడం, అతని భార్య కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండటంతో పైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఈ యొక్క పార్టీ ఎవరు కూడా ముందుకు లేదు. అందరూ సీనియర్ నాయకుడు. గత జానారెడ్డి చూసుకున్నట్టే 40 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ దగాలో పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాగం పాటిస్తేనే, అందరికీ కలిసి పనిచేస్తేనే పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. వీరందరిపైన అధిష్టానానికి ఆ ఫిర్యాదు చేసే ఉమ్మడి జిల్లాలో అయితే ఎవరు ఫిర్యాదు చేసే దాఖలాలు లేవు. కేవలం రేవంత్ రెడ్డి తనకు సహకరిస్తలేన్న కారణంతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారి పైన ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి యొక్క అనిశ్చితికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. మొత్తానికైతే వీళ్ళు సీనియర్ నాయకులైన కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మాత్రం అయితే అందరిలో కూడా నిస్పృహలే కనిపిస్తున్నాయి. ప్రణయ్.